హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ వీక్ ఓటింగ్ అనాలిసిస్ అండి. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళేది ఎవరు, అసైన్మెంట్ ఎక్కేసేది ఎవరు, ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఓటింగ్లోని అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒకే ఒక లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది వీడియో. ఇంకా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మనకి ఇంకా తనూజ గారు అయితే ఉన్నారండి. ఓకేనా, 24% ఓటింగ్తో ఉన్నారనమాట. ఇది సామాన్యమైన ఓటింగ్ కాదు, దరిదాపుల్లో కూడా ఎవరో రారు ఈ ఓటింగ్లో. కాకపోతే ఎందుకు పడుతుంది ఓటింగ్ అన్న అనేది నాకు అర్థం కావట్లే. 24/7 ఎల్వి చూసినట్లయితే, ఎపిసోడ్లు చూసినట్లయితే ఏం వాడింది తనూజ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. అందరూ కూడా ఎమాన్యువల్, సంజన గల్రాని, మెయిన్ భరణి గారు చాలామంది హెల్ప్ చేశారు ఈవిడికి. తోశారు 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 7th వీక్ వరకు తోశారు. 7th వీక్ వరకు తోశారు. నాగార్జున గారు కూడా సపరేట్గా మీరు చూడండి, చాలా హింట్లు నాగార్జున గారే ఇచ్చారు. ఎవరికి? మన తనూజ పుట్టుస్వామి గారికి నాగార్జున గారే ఇచ్చారు. ఓకేనా, అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో శనివారం కరెక్ట్గా మీరు చూసుకున్నట్లయితే 9:30కి, నాకు టైం కూడా గుర్తుంది, 9:30కి నువ్వు నా ప్రోడక్ట్, మా టీవీ తాలూకు ప్రోడక్ట్ అని అయితే అన్నారు. ఎవరికి? తనూజ పుట్టుస్వామి. అంత పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేయాల్సిన అవసరంలా. కుకింగ్ విత్ జాతిరత్నాల్లోని ఈవిడ చేసినట్టుంది. ఇమాన్యువల్ గారితో కలిపి 2-3 షోలు కూడా చేసినట్టుంది ఈవిడ కుకింగ్ విత్ జాతిరత్నాల్లోని. సో ఏంటంటే సీరియల్ ఇంపాక్ట్ బాగా కలిగింది. కానీ 24/7 లైవ్ చూసినోడికి కానీ, ఎపిసోడ్ చూసినోడికి కానీ ఈవిడ ఆట ఏం కనిపించలే. నిజంగా చెప్పండి, ఫ్యాన్స్ చాలామంది చూస్తుంటారు కదా, ఒక్క ఆటలోనే గెలిచిందా? ఒరిజినల్గా చెప్పండి. చాలా గేమ్స్ పెట్టారు కదా, ఒక్కటన్నా మీరు చెప్పండి. ఎవరన్నా నెట్టితే నా బెడ్ టాస్క్లో బన్నీ గారు హెల్ప్ చేశారు. తర్వాత ఇలాగ చెక్కలు పెట్టి టాస్క్లో బన్నీ గారు హెల్ప్ చేశారు. 2 సార్లు దొరికింది 2 వీక్స్. ఒకవేళ ఉన్నా సరే ఆ సీరియల్ ఇంపాక్ట్, నెక్స్ట్ నాగార్జున గారు స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, నువ్వు నా ప్రోడక్ట్, మా టీవీ ప్రోడక్ట్ అని చెప్పేసి, ఆ ఇంపాక్ట్. నెక్స్ట్ ఏంటంటే పిఆర్ టీమ్ ఇంపాక్ట్. ఎన్ని లక్షల కొనుగెట్టి మనకు తెలియదు, కానీ పిఆర్ టీమ్ ఇంపాక్ట్ గట్టిగా అయితే పడుతుందన్నమాట. దరిదాపుల్లో కూడా ఎవరు రాకుండా పోయారు. 24% ఓటింగ్, హైయెస్ట్ ఓటింగ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 2 వీక్స్ సైలెంట్గా ఉన్నాడు. రీతు చౌదరి చుట్టూ తిరిగాడు, తర్వాత తనుజ గారి చుట్టూ తిరిగాడు. తనుజ గారు చీపో అని అయితే అన్నదనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గెలిచాడు, కొన్ని గేమ్స్లో బాగా ఆడాడు, ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే తనూజాని కంప్లీట్గా వదిలేస్తే ఈ కూడా టాప్ 5లోకి వెళ్ళిపోతాడు పక్కగా, దాంట్లో డౌటే లేదు. ఓకేనా, మనోడు వచ్చేసరికి 22% ఓటింగ్ అయితే ఉంది. ఇంకోటి కూడా ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపించిందంటే, మనకి 4th వీక్లోని అర్ధరాత్రి 10:30కి, 10:30 కాదు 10:45కి మా ఇల్లు చిన్న ఇల్లు, మా బాత్రూమ్ చిన్నది, మా నాన్నగారుతో మాట్లాడినాం, మా నాన్నగారికి ఇచ్చిన షాప్ ఉంది, అవన్నీ కూడా చెప్తాడు. అది రీలు ఇప్పటికీ కూడా తిరుగుతూనే ఉంది. అది సాడ్ బీజే మ్యూజిక్ వేసి పవన్ కళ్యాణ్ గారు పిఆర్ కావచ్చు, ఇంకా పిఆర్ కావచ్చు, బాగా లేపుతూనే ఉన్నారనమాట. మామూలుగా కాదు, 22% ఓటింగ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్, అదే మన తనూజ గారికి వేసిన వాళ్ళందరూ కూడా కింద పవన్ కళ్యాణే కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గుద్దేస్తున్నారు అనమాట. ఇంకా థర్డ్ సంజన గల్రాని 15% ఓటింగ్ అండి. సంజన గల్రాని వచ్చిన తర్వాత ఈవిడికంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ అన్నట్టు ఈ మధ్య కొద్దిగా కనిపించట్లేదు. అది కొత్త వాళ్ళు రావడం వల్ల, లేదనుకుంటే దివ్య నిఖిత బట్టలు దొంగతనం చేసినప్పుడు గట్టిగా ఇచ్చింది కదా అటాక్, దానివల్ల తెలియట్లేదు. కానీ అప్పటి నుంచి కంటెంట్ అయితే గుడి దగ్గర రావట్లా. కంటెంట్ అంటే మీరు ఏ కంటెంట్ అంటున్నారంటే, గుడ్లు దొంగతనం చేస్తే కంటెంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి వెళ్ళి కింద కామెంట్ సెక్షన్లో అడగండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈవిడ టాస్క్లోనే 100% ఇస్తుంది ఎఫెక్ట్. మనకి పడుకుంటుంది కదా ఇలాగా వాటర్ బెడ్ టాస్క్లో, దాంట్లో కూడా చాలా బాగా చేశారు. దీంట్లో ఎమాన్యువల్ గారు ఓట్లు ఖచ్చితంగా సంజన గల్రానికి పడతాయి. అంటే మనకి ఎమాన్యువల్ గారు లేరు కదా, ఈ వారం నామినేషన్లో లేరు, కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే సంజనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అమ్మ అని తిరుగుతున్నారు కదా మనం బాగుండలాగా, కరెక్ట్గా అయితే మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ 15% ఓటింగ్, 3 ప్లేసులు కన్ఫర్మ్ బ్రో. వీళ్ళు ముగ్గురు అయితే వెళ్ళరు 7th వీక్. నెక్స్ట్ ఏంటంటే దివ్య గారు ఉన్నారండి, 11% ఓటింగ్. దివ్య గారు చూసుకున్నట్లయితే ఫ్యామిలీ బౌన్స్ పెట్టుకుని ఎక్కువగా ఉన్నారు. తర్వాత భరణి గారు వెళ్ళిపోయారు. భరణి గారు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈవిడికి పడుతుంది, ఇంపాక్ట్ పడుతుంది. ఎలా పడుతుంది అంటే, భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యువల్ గారు, దివ్య గారు మాట్లాడుకున్నప్పుడు నాన్నగారికి ఎందుకు మీరు పవరాస్త్రం ఇవ్వలేదు, పవరాస్త్రం ఇచ్చుంటే మనోడు ఇక్కడ ఉండేవాడు కదా, ఎందుకు మీరు అవ్వలేదు అని చెప్తే భరణి గారి ఫ్యాన్స్కి కనెక్ట్ అయ్యింది కొద్దిగా.
ఖచ్చితంగా అవుతది. కరెక్ట్‌గా అయితే ఇంకోటండి ఈ అమ్మాయి ఏదన్నా విషయం వస్తే హార్ష్‌గా మాట్లాడదు. స్మూత్‌గా మా హార్ష్‌గా మాట్లాడదు. స్మూత్‌గా అది కన్వే చేస్తది. మనకి నామినేషన్‌లో చూసుకున్నట్లయితే 'సాయి శ్రీనివాస్‌కి' చాలా స్మూత్‌గా ఆమె డీల్ చేసింది. 'సాయి శ్రీనివాస్' కూడా ఒప్పుకుంటాడు. మీ పాయింట్లు కరెక్టే మేడం. నేను కరెక్ట్ చేసుకుంటాను మేడం అని చెప్పేసి. దట్స్ దివ్య నిఖిత. ఓకేనా. ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. డోకా లేదు. నెక్స్ట్ మనకి సిక్స్త్ ప్లేస్ రీతు చౌదరి గారు. రీతు చౌదరి గారు నిన్న నామినేషన్‌లో చూసుకున్నట్లయితే ఎవరికి 'రాము రాథోడ్‌కి' ఏదైతే పాయింట్ చెప్పిందో ఆ పాయింట్ వరస్ట్ పాయింట్. ఆయిషా గారికి చెప్పిన పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్లు కొద్దిగా వ్యాలిడ్ పాయింట్‌లే అయినప్పటికీ మనకి ఆయిషా గారు రాయే, పోయే, నువ్వు వెళ్లి కూర్చోయే, ఓసే, గీసే అని అనడం కూడా ఇంటర్నేషనల్ టెలివిజన్ ఛానెల్‌లో, నేషనల్ టెలివిజన్ ఛానెల్‌లో అది కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ కాదు. ఓకేనా. పబ్లిక్ ఇది కూడా గమనిస్తారన్నమాట. లక్కీగా ఆ అమ్మాయి లేదు ఈ నామినేషన్‌లో ఆయిషా గారు. ఆయిషా గారు ఉంటే పక్కాగా ఇంకా డౌట్ లేదు. అసమ్ ట్రైనికేషన్ ఖచ్చితంగా అయితే ఉన్నారు. బిగ్ బాస్ టీమ్ ఆపి ఇంకోళ్ళకి ఎవరికన్నా సరే తోసేస్తే తోసేయచ్చు గానీ, ఈవిడ మాత్రం అసమ్ ట్రైన్ ఎక్కేస్తారమ్మా ఆయిషాకి. ఇటువంటి ప్రయోజనం లేదు. రావే, పోవే, ఒసేయ్, గీసే అని అనకూడదు. నెక్స్ట్ రీతు చౌదరి కూడా రాము రాథోడ్‌కి ఏసిన పాయింట్లు కూడా అసలు కనిపించట్లేదని పాయింట్ మీద ఏసింది ఆవిడ. కనిపించకపోవడం ఏంటి? రాము రాథోడ్ అంటే సన్నంగా ఉంటే కనిపించట్లేదా? అంటే నీ చుట్టూ వైఫైలే తిరగాల? నిన్ను పొగడాలా? క్వీన్ విక్టోరియా అని చెప్పేసి. అదనమాట. ఈ అమ్మాయి మనకేంటంటే ఐదో ప్లేస్‌లో ఉందండి. నెక్స్ట్ మనకి రమ్య. అలికేజ్ టిపికల్స్ రమ్య. ఈవిడ పాయింట్లు ఏదైతే తనుజ గారితో చెప్పిందో అన్నీ కూడా 100% కరెక్టే గానీ, కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఈ ఇలా మాట్లాడకూడదు. లవర్ స్పార్క్ అనింది, ఫేక్ అనింది. నెక్స్ట్ ఏంటంటే చెప్తాను చూడండి. జెలసీ, సెల్ఫిష్, మానిప్యులేటర్. ఈ మాటలన్నీ కూడా డైరెక్ట్‌గా అనేయకూడదు. అది అదే గాని దివ్య నిఖిత ప్లేస్‌లో ఉంటే, దివ్య నిఖిత మనకి తనూజ గారు నామినేట్ చేయాలి అంటే చాలా స్మూత్‌గా డీల్ చేస్తది. అలా స్మూత్‌గా డీల్ చేయవలసింది. మన రాజమండ్రి యాస వస్తుంది ఈ అమ్మాయికి. అంటే కొద్దిగా రఫ్‌గా మొహం మీద మాట్లాడతారు ఏదైనా సరే. బ్యాడ్ అయ్యో కాకపోతే ఏంటంటే సేఫ్ జోన్‌లోనే ఉన్నట్టు ఉంచుతారు. పర్లేదు. ఇక్కడ ఏంటంటే రాము రాథోడ్ వెళ్ళిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అసలు ఓటింగ్ పడట్లేదు. మనోడు కిందన బాటమ్ 2లో ఉన్నాడు. రాము రాథోడ్ ఆర్గ్యుమెంట్స్ బాగానే ఉంటాయి గానీ, కాకపోతే ఏంటంటే నాగార్జున గారు వచ్చినప్పుడు తెలీదు, గుర్తు తెలీదు, మర్చిపోయినట్టు ఆడతాడనమాట. ఆ పోల్ టాస్క్‌లో మాత్రం మనోడు బ్రహ్మాండంగా అయితే ఆడాడనమాట. ఓకేనా. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే సాయి శ్రీనివాస్. మనోడు డౌటేనండి నాకు. సాయి శ్రీనివాస్ ఏమీ లేదు. అది మనకి మనోడికి ఉంటదనమాట. ఇమ్యూనిటీ పవర్ ఉంటది. ఈ వారం మీరు నామినేషన్ అవ్వకుండా ఉండాలంటే ఆ వజ్రాన్ని ఉపయోగిస్తారంటే నేను ఉపయోగించను సార్ అన్నాడు. ఉపయోగించేసి ఈ వారం అంతా కూడా ఆట చూసేసి నెక్స్ట్ వారంలో నామినేషన్‌లో ఉంటే బాగుండని చెప్పేసి నా ఉద్దేశం. మనోడికైతే ఓట్లు పడట్ల. 0. రాము రాథోడ్ పడుతున్నాయి గానీ, ఈ వారం రాము రాథోడ్ అలాగే మనకైతే సాయి శ్రీనివాస్ పక్కనైతే ఉంటారనమాట. వీళ్ళిద్దరిలో ఎవరెళ్తారో నీకు తెలుసా? ఇదే జరుగుతది. 100కి 100%. రమ్య గారు సేఫ్ అయిపోయారులెండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కింద తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ దగ్గరగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బై.